మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చేతికొచ్చిన కొడుకు కష్టపడుతూ తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఇంట్లో అమ్మని మహారాణిలా చూసుకోవాలని ఏ కొడుకు ఉండదు చెప్పండి. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న సంఘటన చూస్తే ప్రతి ఒక్కరు కూడా కంటితడి పెట్టాల్సిందే. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభ మండలం బొత్సపేట గ్రామానికి చెందిన జగదీష్ గత 2 సంవత్సరాలుగా పెయింటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. సో ఒకానొక రోజు డిసెంబర్ నెలలోని అనుకోని ప్రమాదం కారణంగా తన కాలుని కోల్పోయి అదేవిధంగా మంచం మీద లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. తన యొక్క దయానీయ పరిస్థితిని చూస్తే ప్రతి ఒక్కరు కూడా కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకోవాల్సిందే. సాధారణంగా చిన్నప్పుడు తల్లి ఉయ్యాల్లో నూపుతుంటూ మలమూత్ర విసర్జనలు ఎత్తడం చూస్తుంటాం. కానీ చేతికొచ్చిన కొడుకు తనంతైపోయిన కొడుక్కి సేవ చేస్తున్న ఆ తల్లిని చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి అనే చెప్పుకోవాలి. చూద్దాం ఒకసారి ఆ ఇంటి పరిస్థితి. హెల్ప్ కావాలని సుమన్ టీవీని అయితే ఆశ్రయించారు. వారి యొక్క దీన గాథని వినిపించేందుకైతే నేనైతే ప్రస్తుతం వారి ఇంటి వద్దకు ఉన్నాను. సో మాట్లాడదాం. జగదీష్ పరిస్థితి చూసుకున్నట్టయితే ఆ ప్రమాదం కారణంగా ఒక లెగ్ ఫుల్గా పోయింది, ఇంకో లెగ్ కూడా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కరెంట్ షాక్ కారణంగా మొత్తం అంతా కూడా బాడీ అంతా కూడా కాలిపోయి ప్రతిసారి డ్రెస్సింగ్ చేసినప్పుడు చాలా వ్యయంతో కూడుకున్న ఖర్చు అవుతుంది. మా దగ్గర అంత స్తోమత కూడా లేదు. ఇంత బిడ్డని మంచం మీద పెట్టుకొని మేమేం చెయ్యాలి, మేము కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి అని తల్లిదండ్రులు కూడా మన ముందు మొరపెట్టుకున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి ఇంటి ఆవరణంలో చూసుకున్నట్టయితే ఆ తల్లి ఆ కొడుకుని ఏదో విధంగా వచ్చిన ఒక రూపాయి అయినా నా కొడుక్కి అవసరం అవుతుంది కదా, నా కష్టానికి తోడవుతున్నాయి కదా అనేసి అని చూస్తున్నారు కదా. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్స్తో వీటిని కొనేవారు కూడా చాలా తక్కువే ఉంటారు. జగదీష్ గారు ఎలా ఉందమ్మా? వాడు పెద్ద తడిపేసి సున్నం వేయడానికి వెళ్ళాం. అది కర్రలు కట్టి చేస్తున్నాం అనమాట. వానరామ్ గారిని అడిగాను ఆల్రెడీ, అమ్మాయి వైరు షాక్ కొడుతుంది, మామూలు ఏ వైర్ అంటే కేబుల్ వైర్ లాగా మాట్లాడానండి. మాట్లాడితే మేమైతే మా పని మేము చేసుకుంటున్నాం. చేసుకుంటూ పని ఆఖరికి వచ్చింది అనమాట. చిన్న ముక్క ఉందని పైన, అది బాత్రూమ్ అనమాట, చిన్న ముక్క ఉందని బాత్రూమ్ మీదకి ఎక్కాను అనమాట. బాత్రూమ్ మీదకి ఎక్కితే 1 అడుగు 2 అడుగులు దగ్గరలోనే ఉందన్నమాట వైరు సెల్లో చూసుకొని పాటలు వేసుకొని పక్కన పెట్టాను అనమాట. సెల్ చూసిన వరకు ఏటి అవ్వలేదండి. సెల్ అయితే ఎప్పుడు పక్కన పెట్టానో కన్ను అదిరింది అనమాట. కన్ను అదిరింది. మరి నాకు ఏటయిందో నాకు మరి 2 రోజుల దాకా స్ప్రో లేదు, హాస్పిటల్లో ఉన్నానని తెలిసింది అనమాట. అప్పుడే కరెంట్ షాక్ కొట్టిన, ఈ దెబ్బలన్నీ కరెంట్ షాక్ కొట్టినాడు. తనకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, కరెంట్ షాక్ తిన్నాడు అండ్ బెడ్ మీద ఉన్నాడు. కానీ ఆ బిడ్డని పసికందులాగా సేవలు చేస్తున్నారు కదా తల్లిదండ్రులు ఇద్దరు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి. చిన్నప్పుడు చేస్తారు ఎవరైనా సరే, 1-2 సంవత్సరాల వరకు పిల్లల్ని ఆరుగోరాలుగా పెంచుతారు, గాజు బొమ్మ. పరిస్థితి ఇంకా జీవితాంతం అంటే 22 సంవత్సరాల కొడుకుని జీవితాంతం చంటి పిల్లల్లాగా, ఉయ్యాల్లో ఉన్న పిల్లల్లాగా, గాజు బొమ్మలా చూసుకోవాలంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో ఒకసారి మాట్లాడదాం. దయచేసి కొంచెం మాట్లాడండి. ఎలా ఉందమ్మా బాబు పరిస్థితి ఇప్పుడు? అంటే 2 నెలలు అయింది కదా కరెంట్ షాక్ కొట్టిన తర్వాత. బాత్రూమ్ అన్నీ నేనే చేస్తాను మేడం. నైట్ పగలు కూడా నిద్ర ఉండదు, భోజనం ఉండదు. ఆ బాబు కాడ అలా కూర్చొని ఉండడం చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం. చాలా కష్టం అయిపోతుంది చేయలేక. నేను కూడా చాలా బాగా ఉండేదాన్ని, బాబు నుంచి ఎలాగైపోయాను మేడం. అలా నైట్ పగలు బాబు దగ్గర చేసుకున్నప్పుడు షాంపూ ప్యాకెట్స్, ఆ కిరాణా సామాన్లు మీరే నమ్ముతారు మేడం. ఇప్పుడు బాబుకు బాగాలేని కానీ టిఫిన్ కూడా పెట్టేదాన్ని మేడం, టిఫిన్ కూడా అమ్మేదాన్ని. ఇప్పుడు బాబుకు బాగాలేని కానీ మానేశాను మేడం. బాబు దగ్గర చేత్తోడికి సరిపోతుంది మేడం, మరి ఇంకేం చేయట్లేదు మేడం.
బాబు దగ్గరికి సరిపోతుంది, ఇంకా నైట్ పగలు అలా చేసుకొని ఉండేవాళ్ళు. పేదవాళ్ళు మేడం, బాబుకి పని చేస్తే మేము ఇంట్లో గడిచింది మేడం, లేకపోతే ఇబ్బంది పడిపోయారు మేడం. సార్ నమస్తే అండి, మీ పేరండి? ఆదినారాయణ. జగదీష్ గారు వాళ్ళ ఫాదర్. మీరు ఏం చేస్తారు? బట్టలు అమ్ముతాం. మొన్నటి వరకు జగదీష్ మీరు ఇంట్లో ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండేవారు, ఇప్పుడు ఒక్కసారి జగదీష్ ఇలాగా అయిపోయాడు. పిల్లలు చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఇంకా చిన్న పిల్లడని అనుకోవాలి ఇంకా మీరు, అవునా? అడుగుతున్నాడా తినడానికి ఏమైనా కావాలని? తెస్తున్నారా మరి మీరు? ఫైనాన్షియల్ గా ఎలా అవుతుంది సార్? ఇంట్లో సరిపోతుందా? మీరు అంటున్నారు ఇందాకలా కొడుకు డైపర్ కూడా నేను కొనలేకపోతున్నానమ్మా అని నాకు ఖాళీ ప్యాకెట్ చూపించారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ఆయన వచ్చేసరికి డైపర్స్ కి 450 అవుతుందమ్మా, ఇప్పటికీ 4 వాడాము, అవి కొనే పరిస్థితిలో కూడా లేవు అనేసి అని అన్నారు. ఒక తండ్రి బాధ తెలుసు, చిన్నప్పుడు పిల్లలకి ఎంత ముద్దుగా చూసుకుంటారో ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్న బిడ్డను చూస్తుంటే ఆ తండ్రి బాధ నిజంగా ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టిస్తుంది. సార్ అంటే ఎవరినైనా ఏం అడగాలనుకుంటున్నారు మీ అబ్బాయి కోసం? ఎవరైనా సాయం చేయమని అడుగుతాను అంతే సార్. ఇప్పటికే 5 లక్షలు అయిపోయింది మేడం. వాళ్ళు పెయింటింగ్ వేసిన వాళ్ళు ఇచ్చిన డబ్బులే అయిపోయాయి మేడం. ఇక్కడ ఉంది 5 లక్షలు, మెడి కవర్ లో 5 లక్షలు అయిపోయింది. పై ఖర్చు 2 లక్షలు అయిపోయింది. చూసారు కదా, వీళ్ళ దీని కాదు వింటుంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అనే చందంగా ఉంది. సో ఎవరైనా దాతలు స్పందిస్తే ఆ తల్లిదండ్రులు ఇద్దరు మొరపెట్టుకున్న దానికి ఇంత సహాయం అందించిన వాళ్ళు అవుతారు. మీరిచ్చే డబ్బులతో కొడుక్కి ట్రీట్మెంట్ కి, అలాగే ఫుడ్ కోసం, అలాగే డైపర్స్ కనీస అవసరాలకు ఉపయోగపడుతుందని వాళ్ళైతే ప్రాధాయపడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.